ఏపీ రాజకీయాల్లో ఎంట్రీకి ఎంఐఎం సిద్ధమవుతోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరి ఓట్లు కీలకమో తేల్చి చెప్పేశారు అసదుద్దీన్. అంతేకాదు ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ పైన హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూస్తే మజ్లిస్ పార్టీ ఏపీపై ఫోకస్ చేస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎంఐఎం ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీకే పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. కొన్ని చోట్ల ఎంఐఎం అభ్యర్థులు సైతం ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఎంఐఎం ఫోకస్ ఏపీ రాజకీయాలపై పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీ చేరడంపై హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. దాదాపు 6 సంవత్సరాల తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఏపీలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అయితే పరిణామాలను అసద్ తప్పుపట్టారు. గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అంటూ సంబోధించిన చంద్రబాబు ఇప్పుడెలా ఎన్డీఏలో చేరతారంటూ ప్రశ్నించారు. 2014లో బీజేపీకి మద్దతిచ్చిన చంద్రబాబు తర్వాత ఎన్డీఏ నుంచి బయటికి రావడాన్ని గుర్తు చేశారు. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతిచ్చి మళ్లీ తెగదెంపులు చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. What I am saying is that Mr. Chandrababu Naidu was with BJP, and when I was an MLA, he supported Vajpayee also. So he has been consistently playing footsie with BJP. When he supported Mr. Narendra Modi to become the Prime Minister in 2014. When he left Mr. Narendra Modi, he called him a terrorist. Now he has again rejoined BJP. So the Muslims, Dalits, Christians and Adivasis on Andhra Pradesh will play a very decisive role now. Will play a very decisive role. You will see what will happen. सबसे पहली बात तो ये है कि ये कानून जो मोदी सरकार ने आज से 4 साल पहले बनाया था वो संविधान के खिलाफ है. आप रिलीजन की बुनियाद पर कानून नहीं बना सकते. इसमें कई सुप्रीम कोर्ट के जजमेंट्स हैं और राइट टू इक्वालिटी के खिलाफ है. आप कैसे हर रिलीजन को आप उसकी इजाज़त दे रहे हैं उनको, और आप जो रिलीजन जिनका इस्लाम है उनको आप नहीं दे रहे, वो एक पॉइंट है. दूसरा ये है कि मैंने उस वक्त पार्लियामेंट में कहा था कि इसी तरह का एक क़ानून वाइट साउथ अफ्रीका ने बनाया था, तो महात्मा गांधी ने उस क़ानून को फाड़ दिया था. मैंने भी पार्लियामेंट में इस CAA के उस बिल को फाड़ा था. तीसरी बात यह है कि अब 4 साल के बाद ये सरकार रूल्स बना रही है. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు సీఏఏపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని నిలదీశారు. ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి బీ టీం అంటూ తమను విమర్శించేవారు. అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ప్రశంసిస్తారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 4 వర్గాల ఓట్లు కీలకమంటూ అసద్ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలతో పాటు ఆదివాసీలు, దళితులు, క్రిస్టియన్ల ఓట్లు కీలకమన్నారు. వీరెవరూ టీడీపీ, బీజేపీ, జనసేనకు ఓట్లు వేయబోరని తేల్చి చెప్పేశారు. ఈ 4 వర్గాల ఓట్లు ఈసారి కీలకం కాబోతున్నాయని అంచనా వేశారు. మరోవైపు ఏపీలో పోటీపైన అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. ఏపీలో పోటీ చేయాలా వద్దా అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ తనకు మంచి మిత్రుడంటూ వ్యాఖ్యానించారు. అసద్ చేసిన తాజా కామెంట్స్ చూస్తే ఏపీలో ఎంట్రీకి ఎంఐఎం సిద్ధమవుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.